నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో శివునికి ఎన్ని మందిరాలు ఉన్నాయో అన్ని రకాల పేర్లు కూడా ఉన్నాయి. అన్నింటి చివర కూడా ఈశ్వర శబ్దం ఉంటుంది. శివలింగ పూజ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది. రావణ వధానంతరం శ్రీ రామచంద్రుడు బ్రహ్మ అత్యాదోష నివారణ కోసం ఋషి వాక్యాన్ననుసరించి లింగ ప్రతిష్టాపన చేసి పూజ చేశాడట. శ్రీ రామలింగేశ్వర స్వామి అనే శివనామం అలా ఏర్పడిందే. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ సమీపంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను ఇవాల్టి మన తీర్థయాత్రలో తెలుసుకుందాం. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఈ ఆలయం ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది. భోలా శంకరుడు భక్తుల పాలిట అభయంకరుడై వివిధ తావులలో కొలువై విరాజిల్లుతున్నాడు. మన రాష్ట్రంలో దివ్య ప్రభలా వెలుగొందుతున్న హరిహర మహాదేవుని దివ్యాలయం శ్రీ రామలింగేశ్వర ఆలయం. ఆ ఆలయం ప్రాంగణాన్ని, అక్కడ దర్శనమిచ్చే దేవుళ్ళందర్నీ చూచి తరిద్దాం. యద్యత్కర్మ కరోమి తత్తదుఖిలం శంభోత వారాధనం అంటే చేసే ప్రతి పని, పలికే ప్రతి పలుకు ఆ శివారాధనకి సమర్పణ కావడానికేనట. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శమీపత్ర ప్రమాణంలో కొంచెం కొంచెం లావు పెరుగుతున్న శివలింగాన్ని మీరెప్పుడైనా చూశారా? అటువంటి అద్భుత చరిత్ర గల ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సిల్జినీకృత పల్లకి. అటువైపు పుష్కరిణి. ప్రకృతి రమణీయమైన ఆలయం ముందు భాగపు ఈ కోనేటిలో ముందుగా భక్తులు స్నానం చేసి మనోవాక్కాయ కర్మల పరిశుద్ధులవుతారు. కోనేరు చాలా పెద్దదిగా ఉండేది. భక్తుల స్నానాధికాలకు అనువుగా దాన్ని తీర్చిదిద్దారు. ఇందులో స్నానం చేస్తే అంటువ్యాధులు, ఇతర శరీర బాధలు తొలగిపోతాయని భక్తులకు అపారమైన విశ్వాసం. అందువల్లే నిత్యం ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు, మరీ ముఖ్యంగా పౌర్ణమి నాడైతే వేలాది మంది ఈ పుష్కరిణిలో స్నానం చేస్తారు. మమ కిం కరిష్యతి వై యమః. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం అంధకాంతకమాశ్రితామరపాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః.
పంచపాదవ పుష్పగంధపదాంబుజద్వయశోభితం ఫాలలోచనజా. షాద్నగర్ సమీపాన గల ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం 1975 నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుస్తోంది. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఈ రీతిగా భక్తుల ఆదరణ సందర్శనలతో అభివృద్ధి చెందుతున్న మహిమాన్విత దేవాలయమిది. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రధానాలయం ఒకవైపున ఉన్న విఘ్నేశ్వర మందిరాన్ని తొలుత సందర్శించుకున్నప్పుడు విఘ్నేశ్వరుని మందిరంలో చిన్న విఘ్నేశ్వరుని విగ్రహం చెంతనే వీరభద్రుని విగ్రహం కూడా కనిపిస్తుంది. పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. వినాయకుడు అభయముద్రతో పసిడి కాంతుల కిరీటంతో ధవళ వస్త్ర శోభితుడై కానవస్తాడు. దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. గర్భాలయానికి ఎడమవైపున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం ఉంది. భస్మ కుంకుమ ఫాలం చేత త్రిశూలంతో సుబ్రహ్మణ్యేశ్వరుని హారాలంకార విగ్రహం శోభాయమానంగా కానవస్తుంది. నెమలి వాహనారూఢుడైన సుబ్రహ్మణ్యేశ్వరునికి భక్తులు పూజాతికాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం. మహిమాన్వితుడైన మాణిక్య ప్రభు ఆనతిపై నరసింహరాయులు విఠలాపుర గ్రామ సమీపాన రేగి వృక్షం కింద సాలగ్రామ ఆకారం కల రామునిచే ప్రతిష్ఠింపబడిన లింగాన్ని కనుగొన్నాడట. ఆనాడు నిత్య పూజాధికాలు నిర్వర్తించాడట. ఆ తరువాత కాలంలో అప్పకొండంభట్టు అనే శిష్యుడు శ్రీరామలింగేశ్వర ఆలయ నిర్మాణానికి హేతువయ్యాడట. నేటికి ఆయన వంశస్థులే దేవాలయ అర్చకులుగా ధర్మకర్తలుగా కొనసాగుతున్నారని స్థానికుల కథనం. ప్రధాన ఆలయంలో వెలుగొందుతున్న శ్రీ రామలింగేశ్వరుని మనము దర్శించుకుందాం. లోపల శివలింగం పైన అష్టదళ పద్మాకారం కానవస్తుంది. ప్రతినిత్యం అభిషేకాలు, పూజలు, హారతులు నిర్వర్తింపబడుతుంటాయి. భక్తులు స్వయంగా అభిషేకాలు చేయిస్తారు. ఉదయం అభిషేకాలు జరుగుతాయి. మరో విశేషం ఈ ఆలయంలోని లింగం గురించి ఉన్న కథనం. శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగమిది. ఇది స్వయంభూ రూపంలోనే కానవస్తుంది. శివలింగం వెనక వైపు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలున్నాయి. ప్రధానాలయం ముందు నంది రాతి విగ్రహం,
కుడివైపు ప్రాంగణంలో నవగ్రహాల ఆలయం ఉన్నాయి. రామలింగేశ్వర స్వామి గుడికి కుడివైపు కొండపైన పార్వతీ అమ్మవారి మందిరం ఉన్నది. ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉన్న ఆలయానికి కొండ ఎక్కి వెళ్ళాలి. మెట్ల మార్గంలో రాళ్లపై అమ్మవారి పాదాల ఆనవాళ్లు కనబడతాయి. పార్వతీదేవి ఆలయం మండపంలో మెట్లకు కుడివైపు అమ్మవారి పాదయుగళాన్ని స్పష్టంగా సందర్శించుకోవచ్చు. ఆలయానికి ఎడమవైపు విఘ్నేశ్వరుని విగ్రహం ఉంది. ఇక ఆలయంలో మాత శోభ నేత్రానందకరంగా ఉంటుంది. చేత త్రిశూలం, నుదుట కుంకుమ, ముందు భాగాన శ్రీచక్రపీఠం కానవస్తాయి. అమ్మవారి ఆలయంలో సూర్యోదయాన అభిషేకాలు, పూజలు జరుగుతాయి. కుంకుమ పూజలను స్త్రీలు భక్తి శ్రద్ధలతో జరిపించుకుంటుంటారు. త్రినేత్రుడు కైలాసగిరి వాసుడైన ఆ పరమశివుని దర్శనం ఏ క్షేత్రంలోనైనా దివ్యంగా ఉంటుంది. స్వయంగా శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడినదిగా కొనియాడబడే శివలింగం ఉన్న ఆలయం ఇది. అంతటి మహత్తర ఆరామంలో జరిగే ప్రతి వేడుక నేత్రపర్వంగా, మనోజ్ఞంగా ఉంటుంది. శివలింగ పరిమాణం అంతకంతకు పెరుగుతోన్న మహిమాన్వితమైన ఈ ఆలయంలో జరిగే ఉత్సవ శోభలను మనము చూద్దాం. ఈ ఆలయంలో పౌర్ణమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రావణ, మాఘ, బహుళ పంచమి, దశమి నాడు ఇక శివరాత్రికి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివరాత్రి నాడు ఈ ఆలయ వైభవాన్ని కళ్ళారా సందర్శించి తీరవలసిందే. స్వామి సందర్శనానికి 50,000 మందికి పైగా జనసందోహం తరలివస్తారు. పైగా ఆలయంలోని శివలింగం కొంచెం కొంచెంగా లావవుతూ ఉందని, అలా సెమీపత్ర ప్రమాణంలో లింగం పెరిగినప్పుడల్లా బీటలను సవరించడం జరుగుతుంటుందని చెబుతారు. శివరాత్రి వైభవం చెప్పనలవి కానిదే. అభిషేకాలు మాత్రమే కాదు, మధ్యాహ్నాలు ఇక్కడి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం కూడా ఒక విశిష్ట కార్యం. మహాశివరాత్రికి కళ్యాణోత్సవం, రథోత్సవం, అగ్నిగుండాల సేవ వంటివి వైభవోపేతంగా నిర్వర్తిస్తారు. సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ
అలాగే శివరాత్రి దాకా ఇక్కడ 41 రోజులు దీక్ష తీసుకున్న భక్తులు కానవస్తారు. భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కానినాద నవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీల కంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాసం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం. ఈ లింగాయము ప్రతి సంవత్సరము కొంచెం కొంచెముగా పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రమైనటువంటి రామలింగేశ్వర స్వామి దగ్గరికి ప్రతి శ్రావణ మాసము మాఘ బహుళ పంచమి దశమి నుంచి శివరాత్రి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవము, అగ్నిగుండములు, రథోత్సవము, శివరాత్రి అఖండ భజనలు, పూజా విషయములు జరుగుతాయి. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి కొంత దూరంలోనే మహబూబ్ నగర్ జిల్లా ఫరూక్ నగర్, షాద్ నగర్, రాయికల్ సమీపపు మూర్గుల గ్రామంలోనే నెలకొని ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించుకోవడానికి వీలుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, వాక్పటిమ హనుమంతుని స్మరణ మాత్రాననే లభ్యమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిత్యం స్వామికి పూజాధికాలు నిర్వర్తించబడుతున్నాయి. ప్రాంగణంలో వేద పాఠశాల విద్యార్థులు పారాయణం చేస్తుంటారు. సంకటమోచనుడైన అభయాంజనేయ స్వామికి తమలపాకు దండలు, సింధూర పూత, వెన్నపూస నివేదనం, వడమాలలు ప్రీతికరమైనవి. అందువల్లనే భక్తులు తద్రూపకంగా తమ భక్తి శ్రద్ధలను నివేదించుకొని ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవత అని పరితృప్తులవుతూ ఉంటారు. సాక్షాత్తు శివుడే దుష్ట శిక్షణకై, శిష్టరక్షణకై, రామకార్యార్థ సిద్ధికై హనుమంతుని రూపంలో అవతరించాడని పరాశర సంహితం పేర్కొంటోంది. ఈ యొక్క ఆలయ నిర్మాణం చేద్దామని అనుకున్న సమయంలో ఈ భూమి దున్నుతూ ఉంటే భూమిలో రాముల వారి యొక్క విగ్రహం బయటపడడం విశేషమండి. శ్రీరాముల వారి యొక్క విగ్రహము బయటపడడం వల్ల అది ఇక్కడ ఆలయ నిర్మాణం చేశారు. ఇక్కడ చాలా మహత్యం ఉందండి. ప్రతి ఒక్క ఎవరైతే మనసులో ఏ కోరిక అనుకుంటే కూడా ఆ కోరిక నెరవేరుతూ ఉన్నది. ఇప్పుడు అభయాంజనేయ స్వామి ఆలయము కట్టడం వల్ల సర్వ కోరికలు కూడా నెరవేరుతున్నాయండి. ఈ దేవాలయ నిర్మాణము 2001లో జరిగింది. ఈ పరిసర ప్రాంతాలు, ఈ వృద్ధాశ్రమం నుండి, తర్వాత ఈ అనాథాశ్రమం నుండి, ఈ పరిసర ప్రాంతాల నుండి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనానికని వస్తారు. ఉదయం సాయంత్రం అర్చన అవన్నీ జరుగుతాయి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి.
స్ఫుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలిత మకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. హైదరాబాదు నుండి కర్నూలు వెళ్లే రహదారిలో షాద్నగర్కు 10 కిలోమీటర్ల దూరంలో 7వ నెంబర్ నేషనల్ హైవేకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయ్కల్ వద్ద రామేశ్వరంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఆ పరమేశ్వరుడే ఈ క్షేత్రంలో శ్రీరామలింగేశ్వరుడుగా కొలువయ్యాడు. ఆ పరమశివుని దర్శించినంత మాత్రానే కటాక్ష లబ్ధ విభవులవుతారు. ఆ శివుని రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుని వల్ల అభీష్ట ఫలసిద్ధి దాయకులవుతారని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.